ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ద్వారా అదనంగా పెద్ద ఎత్తున దాదాపు 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని వివిధ రూపాల్లో మోపడానికి విద్యుత్ ఛార్జీల రూపంలో పెంచి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసినట్టుగా మాకు సమాచారం అందింది. ఏం అవమానించాను నేను? అలానే కనీసం జర్నలిస్ట్ అన్న వర్డ్ వాడినా చూడండి, నేను ఏం పోస్ట్ చేసినా చూడండి. ఎవరో ఏదో చెప్తే మీరు కన్ఫ్యూజ్ కావద్దు బ్రదర్. జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పనిచేసిన సహచరులు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టి యాజమాన్యాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా మా కోసం మాతో పనిచేసిన నాయకులు, మా అల్లం నారాయణ గారు, మా క్రాంతి గారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశాలు ఏదైనా పార్టీ ఇచ్చిందా బ్రదర్? రాజకీయాల్లో ఒక ఆర్ సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ చేసిన, రామలింగారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసిన, తర్వాత క్రాంతి గారిని ఎమ్మెల్యే చేసిన, అల్లం నారాయణ సార్ని మీడియా అకాడమీ చైర్మన్ చేసిన, పల్లె రవి గారిని కార్పొరేషన్ చైర్మన్ చేసిన. ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన సహచరులుగా ఎనలేని గౌరవం ఉంది. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. మీరు నేను జర్నలిస్టులను అవమానించాను అని ఎవరన్నా మాట్లాడితే అది వారి విజ్ఞతకు నేను వదిలేస్తాను. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎవరిని అవమానించలేదు. ఈ రాష్ట్ర ఇళ్లకు ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలోని గృహాలలో ఇళ్లలో వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్కున్న ఫిక్స్డ్ ఛార్జీని ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు డిస్కామ్లు ఏం పెట్టినారు అంటే ప్రపోజలు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ 10 రూపాయల నుంచి వెంటనే 5 రెట్లు పెంచి 50 రూపాయలు చేయాలని చెప్పి వారు ప్రతిపాదన పెట్టినారు. దీనివల్ల మామూలుగా కాదు, బలంగా భయంకరంగా సామాన్య గృహాల మీద అదనంగా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్నది ఎండాకాలం. సహజంగానే ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. పెరిగినప్పుడు మరి ఇళ్లల్లో 300 యూనిట్లు దాటడం అనేది ఇవాళ రేపు చాలా కామన్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటూ ఉన్నారు. వినియోగ శక్తి కూడా పెరిగింది. డెఫినెట్గా తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది. తద్వారా అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. మీరు మేమే కాదు, అందరం కూడా ఎఫెక్ట్ అవుతాం. ప్రతి కుటుంబం కూడా బాధితులుగా మారుతారు. ఇది ఒక్కసారి మళ్ళీ చెప్పి నేను ప్రయత్నం చేశాను. ఇవాళ ఫిక్స్డ్ ఛార్జ్ 300 యూనిట్లు దాటితే 10 రూపాయలు మాత్రమే ఉంది యూనిట్కి. వాళ్ళు పంపిన ప్రతిపాదన, డిస్కామ్లు పంపిన ప్రతిపాదన ఏంటంటే 10 రూపాయలు ఉన్నదాన్ని సీదా 50 రూపాయలకు చేయాలనేది ఒక డేంజరస్ ప్రపోజల్ తీసుకొని వస్తూ ఉన్నారు.